ఎంతవరకు వచ్చాయి? పని కాకుండా తిరిగిరాను వెళ్ళిన తర్వాత అది ఎంత కష్టమైన పనైనా సాధించుకొని వస్తాడు. సత్య, నీ గురించి నాకు బాగా తెలుసు. మనకి ఎవడైనా అడ్డు తిరిగితే ఆ నా కొడుకుని ఎగరేసి కాయతో అడ్డంగా నరకాలి. అంటే ఎవరైనా సరే గడగడలాడిపోతారు. అన్నా, మీ పేరు చూద్దానా? ఈ నవకండాపు మండల సైతం గడగడ గడగడ ఉనికిపోతాయి. ఈ మభ్య సామ్రాజ్యానికి కింగ్ ఆఫ్ కింగ్ మీరు. ఈ సిటీలో రాజకీయ నాయకుల నుండి రౌడీ నాయకుల వరకు మనం వస్తున్నామంటే వంగి 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 సలాం చేయాలి. సత్య, ఎవరో ఒక పోలీసుడు రైడింగ్ చేశానని విన్నాను. అవును సత్య, వచ్చాడు, నా చేతిలో చచ్చాడు. ఇంపార్టెంట్ అప్పగిస్తాడు. ఇది నీవు చాలా జాగ్రత్తగా చేయాలి. నిరంతరం పోలీసుతో పోరాటం చేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా మన ప్రాణాలకే ముప్పు వస్తుంది. అన్నా, అది ఎంత కష్టమైన పనైనా సాధించుకొని వస్తాను. వీడేగా మనిషి రంగంలోకి వెళ్ళిన తర్వాత అది ఎంత కష్టమైన పని సాధించుకొని వస్తాడు. డేగాగా పేరు మార్చుకుంట మాత్రాన నీ గతం ఎవరికీ తెలియదని విర్రవేగకు. ఎవరా నువ్వు? భరత మాత ముద్దు బిడ్డని, నీలాంటి దేశద్రోహుల పాలిట అడవి సింహాన్ని, నిన్ను సంహరించడానికి వచ్చిన పరశురాముణ్ణి. పరశురాం, నీ పాఠాలు నిద్రపోతున్న పసిపిల్లలు చెప్పి వింటారు. ఈ మాఫియా సామ్రాజ్యాన్ని మహారాజులా పరిపాలిస్తున్న నాతో కాదురా. ఈ దేశాన్ని పరాయి దేశానికి తాకట్టు పెట్టాలని చూస్తున్నా నీలాంటి సంఘ విద్రోహులకు తగిన గుణపాఠం చెప్పడానికి ఈ కథన రంగంలో కాలుపెట్టిన విప్లవ సింహాన్ని ఎర్ర జెండాలు పట్టుకున్న విర్రవేగిన నా కాలి కోటిని కూడా కదల్చలేరు. నేను తలుచుకుంటే నిన్న ఊరు పరిమేళలో పాదేసిన నాకు లెక్క కాదురా. ఈ దేశ రక్షణ కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎముకలు కొలికే చదువులో అందరికీ దూరంగా ఉంటూ నా దేశాన్ని రక్షిస్తున్నా నా సోదరులు. కానీ నీవు విదేశీయులతో చేతులు కలిపి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నా ఈ పథకాన్ని పటాపంచలు చేస్తా. ఉప్పంటే గాలి కట్టుకుని పని ఇలాంటి కుర్రకంగా నన్నేమి చేయలేరు. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడు ఎక్కడ చంపి నాకు అడ్డు లేకుండా చేసుకుంటాను. కానీ నేను అలా చంపను. నా శక్తి సామర్థ్యాలు తెలియాలిగా. మర్యాదగా చెప్తున్నా, ఎక్కడి నుండి గెట్ అవుట్. నువ్వు చెప్పగానే వెళ్ళడానికి నేనేం నీలా కలేజాలను అని కదరా. నిన్ను ఇక్కడ అడ్డంగా నరికి ఆ రక్తంతో ఈ భూమాతకి రక్తాభిషేకం చేస్తాను.
నీకు ఈ దేశాన్ని నమ్ముకుంటే బూడిదే. అదే నాతో చేతులు కలుపు, నిన్ను కోటీశ్వరుని చేస్తాడు. ఆలోచించుకో, మనం ఈ దేశాన్ని పరిపాలించవచ్చు. కన్న తల్లి లాంటి నా దేశాన్ని రక్షించడానికి ఈ రాక్షస రాజ్యంలోకి రాజాలు అడుగు పెట్టాను. ఈ దేశం కోసం నేనేం చేశాను అనేవాడేరా ఈ పరశురాం. నీలాగా విప్లవం ఎందులో పోరాడి వీళ్ళు నా చేతిలో అయిపోయారు. నీకు నా గది పట్టక ముందే ఎక్కడి నుండి వెళ్ళిపో, నా చేతిలో చచ్చిపోతాం. రేడేగా నీవు నీ తొట్ట శంకర్ గారి ఆగడాలు ఆపి నా దేశాన్ని రక్షించుకుంటాను. నీలాంటి దుర్మార్గులు అతమార్చడానికి టైగర్ అనే పవర్ఫుల్ మ్యాన్ రంగంలోకి వస్తున్నాడని హెచ్చరించడానికి వచ్చాను రా బచ్చా. టైగర్ అనే వాళ్ళ దిగడానికి నాకు అడ్డు లేకుండా చేసుకుంటాడు. మీలాంటి బచ్చగలతో బంతులాంటి వాడి బలపాల పట్టుకుంటానని బారిసలు పట్టుకొని తిరిగా నెక్కర్లు కట్టుకుంటానని నెత్తన త్రాగి ఈడేగాకి మీరు లెక్క కాదురా. ఫైనల్లీ రేపు సాయంత్రం పాకిస్తాన్ గూఢాచారులకి అప్పగించాలని చూస్తున్న ప్రయత్నాన్ని ఆపి నా మరో లేకుండా చేస్తా. పరిశ్రమ నా ముందు నిలబడిన మొదటి మనగాడివి నీవే. నీకు దేశం కావాలో ప్రాణం కావాలో కోరుకు. 5 నిమిషాలు టైం ఇస్తా. రేడేగా నిన్ను ఇప్పుడు ఇక్కడ వదిలేసి వెళ్తున్నా. ఏదో ఒక రోజు నీ కన్నా మైకులో పడిన రోజున నిన్ను పాఠాలలో పాటేస్తా. రా తమ్ముడు రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. నమస్తే అన్నయ్య. రా తమ్ముడు రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. కంగ్రాచులేషన్స్. దేనికి తమ్ముడు? నీకు సీఎం గారు మినిస్టర్ పదవి ఇచ్చినందుకు. సీఎం గారు నా మీద ఉన్న నమ్మకంతో నన్ను బీసీ సంక్షేమ శాఖకి మినిస్టర్గా చేశారు. అన్నయ్య, ఈ దెబ్బతో మనకు తిరిగే ఉండదు. త్వరలో నిన్ను ఈ సిటీకి యూత్ లీడర్ని చేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు చెప్పినట్లు విని నీ మాట ప్రకారం ఫాలో అవుతాను. చూడు ప్రకాష్, ఆ ముఖేష్ గౌడ్ గారి ఆగడాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఆ ముఖేష్ గారిని అడ్డు తొలగించే ప్లాన్ నేను రెడీ చేస్తాను. చూడు ప్రకాష్, మనం ఈ టైంలో చాలా జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి. ఈ శంకర్ గౌడ్ పేరు చెప్తే ప్రజలు, ప్రభుత్వ ఆఫీసర్లు తగిలిపోవాలి. అది చూసి నేను ఆనందంగా నవ్వుకోవాలి. బ్రదర్, మున్సిపల్ ఎలక్షన్స్ త్వరలో వస్తున్నాయి. ఈ సిటీలో మనదే పై చేయి కావాలి. చూడు ప్రకాష్, నిన్ను ఈ సిటీకి మేయర్ని చేస్తావు. సీఎం గారితో మాట్లాడి ఓకే అనిపిస్తావు. నీవు ఈ మనుషులతో రిక్కింగ్ చేయించు. ఎదురు తిరిగిన వాడిని అడ్డు లేకుండా చేయి. శంకరన్న, ఈ రోజు మా కాలేజీ యూనియన్స్ జరుగుతున్నాయి. అందులో కూడా నాదే పై చేయి కావాలి. చూడు ప్రకాష్, నీకెవడన్నా పోటీగా నిలబడితే చెప్పు, వాడిని అడ్డంగా నరికి ఈ శంకర్ గౌడ్ పౌరంతో నిరూపిస్తా. సిటీని చిటికిన వెలుగుతో శాసిస్తున్న మీరున్నంత వరకు మనకే ప్రాబ్లం వచ్చినా ఎదురేముంది. హోమ్ మినిస్టరే మనవాడైనప్పుడు మనకే ప్రాబ్లం వచ్చినా అంతా వాడే సెటిల్ చేస్తాం. నువ్వు లోపలికి వెళ్ళి మన వాళ్ళకి కావాల్సిన కబుర్ చేశాను. మీకోసమే ఎదురు చూస్తున్నా. దేనికి సార్? ఎవడో నా వ్యాపారానికి అడుగడుగునా అడ్డు తగులుతున్నాడు. ఎవడు సార్ వాడు? ఎవడో టైగర్ అట. వాడిని పట్టుకొని స్టేషన్ లో వేసి 4 తగిలించింది. వాడి సంగతి నాకు వదిలేండి సార్, నేను చూసుకుంటాను. చూచారా, ఈ శంకర్ గౌడ్ ఇంటి ముందు కాపలా కాసే కుక్కలు లాంటి వాళ్ళు ఈ పోలీసులు. ఒరే శంకర్ గౌడ్, పోలీసులు కుక్కలు అంటే నీ నాలుక కోస్తా. ఈ దేశ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం ఆర్నీస్ లో కష్టపడి పనిచేసే పోలీసులు అంటే ఎందుకురా నీకంత చులకన? ఒక్కసారి గన్మెన్ లేకుండా నడి బజార్లో తిరుగురా, తెలుస్తుంది ఈ పోలీసు రక్షణ అంటే ఏంటో. అద్దు మీరు మాట్లాడతాం. నేను కనుక ఒక్క ఫోన్ కాల్ చేస్తే నిన్ను ఏ శ్రీకాకుళం అడుగుతో ఆదిలాబాద్ అడుగుతో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒరే శంకర్ గౌడ్, 5 సంవత్సరాలు పదవిలో ఉండే నీకే అంతుంటే 30 సంవత్సరాలు డ్యూటీనే దైవంగా భావించే నాకెంత ఉండాలిరా? మర్యాదగా నా మాట విని నాతో చేతులు కలుపు. నిన్ను డిఎస్పీని చేస్తా. నువ్వు కనుక నా మనిషి ముద్ర పడితే ఈ సిటీలో నీకు ఎదురే ఉండదు. గోండాయిల్తో
చేతులు కలిపే అవసరం ఈ చరణ్కి ఇంకా రాలేదు. చూడు చరణ్, నువ్వు నమ్ముకున్న న్యాయం నీకు కూడి పెట్టదు, నిన్ను నమ్ముకున్న నీతే నిన్ను అందరం ఎక్కించదు. నువ్వు అనుకున్నది దానికి ఇది రామరాజ్యం కాదు, మాలాంటి వాళ్ళు పరిపాలిస్తున్న రౌడీల రాజ్యం. ఆ సంగతి తెలుసుకో. అన్నీ తెలిసిన నేను ఈ వృత్తిలోకి అడుగు పెట్టాను. అడుగడుగునా నీలాంటి రాక్షసులు అడ్డుపడతారని నాకు బాగా తెలుసు. చరణ్, నా ముందు సవాల్ విసిరిన వాడు ఇంతవరకు ఈ భూమి మీద జీవించలేదు. నా ముందు సవాల్ విసిరి మొట్టమొదటి నిలబడ్డ మనగాడు నీవే. నీ గుండె ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నా. శంకర్ గౌడ్, నీ అభినందనలు అందుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. మర్యాదగా నువ్వు నీ తమ్ముడు ప్రకాష్ గౌడ్ గాడు చేసే ఆగడాల్ని ఆపమని హెచ్చరించడానికి వచ్చాను. వాడిని రక్షిస్తాను. నాకెదురు తిరిగిన వాడిని అడ్డంగా నరికేస్తారా? ఈ శంకర్ గౌడ్ పాలసీ. ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే ఈ కనపడిన 4వ సింహమేరా ఈ చరణ్. ఈ పోలీస్ సింహం పంజా దెబ్బకి బలి కాకుండా చూసుకోరా, బ్రతికిపోతావు. చరణ్, ఇంతవరకు ఈ శంకర్ గౌడ్ ముందు సవాల్ నిలబడ్డవాడు భూమి మీద జీవించలేడు. ఆఫ్టర్ నువ్వెంత? రే శంకర్ గౌడ్, ఆఖరిసారిగా వార్నింగ్ ఇచ్చేళ్తున్నా. మర్యాదగా ఎప్పటి నుంచే నువ్వు చేసే పనులు ఆపి మర్యాదగా ఉండు, లేకపోతే నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లాల్సి వస్తుంది. మళ్ళీ వస్తా. మీకోసం మాత్రం కాదులేండి. జ్యోతిక, నీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పుడు కనిపించావు. నా పేరు నీకు తెలుసా? నీ పేరు కాదు మేడం, నీ హిస్టరీ మొత్తం నాకు తెలుసు. చూడు మిస్టర్, చూస్తున్నా మిస్, అదే పనిగా నిన్నే చూస్తున్నా. నిన్ను నా తవిలోకి ఎలా తీసుకోవాలో ఆలోచిస్తున్నా. నీ పేరు రాజ్ కాదు? జ్యోతిక డియర్, నా పేరు సత్యరాజ్. మీరంటే ముద్దు కొమ్మలందరూ సత్య అని పిలుస్తారు. నా మనసుకు రాసిన నువ్వు సత్య అని పిలిస్తే చాలు. సత్య, ఒకసారి బుద్ధి చెప్పినా నువ్వు ఇంకా మారలేదన్నమాట. ఉన్నమాటే, ఇప్పుడు నా తవిలోకి తీసుకొని పట్టుబట్టి వదిలేస్తా. సత్య, అనవసరంగా నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. జ్యోతిక, నీకోసం ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, కానీ నిన్నే మనస్ఫూర్తిగా ప్రేమించాను. నన్ను కాదని నువ్వే గొడవ చేస్తున్నావు. మిస్టర్, నలుగురిని పిలిచి గొడవ చేయకముందే వెళ్ళు. వెళ్ళడానికి కాదు బేబీ వచ్చింది, అనాపగించడానికి. ఎంత చక్కని బొమ్మను ఎదురుగా ఉంచుకొని వెళ్ళడానికి నేనేమన్నా అమాయికున్నా? చూడు మిస్టర్, అదే పనిగా నిన్నే చూస్తున్నా. నిన్ను నా కవిలోకి తీసుకోవడానికి ఆలోచిస్తున్నా. అయితే ఆలోచిస్తుండు, నేను వెళ్ళడానికి అంత తొందర అయితే ఎలా? అక్కడ అమ్మాయిలైనా అక్కడ అబ్బాయిలైనా గోకుల్లో చేతకు సైతం సుస్వాగతం చేస్తే తొలిపేమలో దించే సత్యాన్ని కాదని వెళ్తావా? సత్య, గొడవ చేస్తున్నాను పోలీసులు చెప్తే వాళ్ళే నీకు తగిన గుణపాఠం చెప్తారు. పోలీసులు నా పేరు చెబితేనే గుండెల్లో పట్టుకొని జీవించే వాళ్ళు నన్నేమి చేస్తారు? నువ్వు పొరపాటు పడుతున్నావు. నీ మాట వినే పోలీసులు కాదు, మరెవరు? నీలాంటి రౌడీ పాలిట సింహస్వప్నం చరణ్. అతను వస్తే నిన్ను నన్నకుండా ఈడ్చికెళ్తాడు. చరణ్ వాణి రాణి 4 తన్ని నిన్ను నా సొంతం చేసుకుంటా. ఇప్పుడు నిన్ను నా కవిలోకి తీసుకొని నేనా నీలాంటి కొవ్వెక్కిన వాళ్ళ పాలిట పదమ సింహాన్ని నీ పగను దించడానికి వచ్చిన పరశురాముణ్ణి. అడ్డు తప్పకు. అడ్డు తొలగించడమే కానీ అడ్డు తప్పుకోవడం ఈ పరశురామ హిస్టరీలోనే లేదు. తెలియక మాట్లాడుతున్నా. నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఈ పరశురాంకు లేదు. పరశురాం, నేను మా బియాదాన్ బేగా తమ్ముని. నాతో విరోధానికి దిగి నీ ప్రాణాలు నిన్ను నీ అన్న అడ్డంగా నరికే ఈ దేశానికి పట్టిన శని వదిలిస్తా. ఆ సంగతి నీ అన్ననుడికి చెప్తాడు. పరశురాం, అమ్మాయిల ముందు హీరోలా బజలు కట్టుకు. మరోసారి వచ్చి నీ సంగతి తెలుస్తా. ఓరా పిల్ల కొంక. థ్యాంక్స్ అండి పరశురామ్. సమయాన్ని
జ్యోతిక నువ్వేంటి ఇక్కడ? అబ్బే ఏమి లేదు పరశురాం, నా ఫ్రెండ్ ఇంటికి వస్తానంటే వచ్చాను అంతే. జ్యోతిక సరే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏముంది, డిఎస్సి రాశాను, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను. అయితే త్వరలో టీచర్ అయ్యి నీ స్టూడెంట్స్ మంచి దేశపాలుగా మార్చుకున్నావు అనమాట. అది సరే పరశురాం, నువ్వేం చేస్తున్నావు? కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ సాధించావు, నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. జ్యోతిక నువ్వు అన్నమాట జరిగే రోజులు ఇవి కావు. లంచం లంచం లంచం, ఎక్కడ పట్టాల లంచం. లంచం ఉంది, ఏ ఉద్యోగం రాదు. మెరిట్ని చూసి ఉద్యోగం ఇచ్చే రోజులు పోయా జ్యోతిక. పరశురాం అవును జ్యోతిక, సమస్యలపై పోరాటం చేస్తే విప్లవకారుడు అంటారు. రౌడీలపై ఎదురు తిరిగితే 4 దని పోలీస్ స్టేషన్లో వేస్తారు. ఉపాధి కల్పించమని ధర్నాలు చేస్తే నక్సలైట్లను అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేస్తున్నారు జ్యోతిక. పరశురాం అవును జ్యోతిక, డిగ్రీ సర్టిఫికేట్ పట్టుకొని తిరిగి విసిగింది నేను ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ అయిపోయింది జ్యోతిక. పరశురాం అవును జ్యోతిక, ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా ఎంత ఇస్తావు ఎంత తెస్తావు అనేవాడే కానీ ఉద్యోగం ఇచ్చేవాడే కనపడటం లేదు. మంచి అని మంచి కోసం ప్రాకులాడుతుంటే మావోయిస్టుల్ని రైడింగ్ చేసి హతమారుస్తున్నారు ఈ అధికారులు. ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుంది జ్యోతిక? న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టారు. పరశురాం నా ఫ్రెండ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, మరి నేను వెళ్ళొస్తాను. జ్యోతిక విసుగు చెందిన నీ మనసు నీలాంటి మంచి మనసు గల అమ్మాయి ఉదయంలో స్థానం దొరికితే ఎంత బాగుంటుంది.